వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా యాజ్ మీరందరూ రిక్వెస్ట్ చేసిన విధంగా నేను నా బేబీ ఫస్ట్ బర్త్డేకి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఒక బ్యూటిఫుల్ రెడ్ కలర్ బటర్ఫ్లై ఫ్రాక్ గురించి ఈరోజు ఈ వీడియోలో భాగంగా నేను రివ్యూ చేయబోతున్నానండి. ఈ ఫ్రాక్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ ఫ్రాక్ జూమ్ చేసి ఇది ఎలా ఉంది, ఇందులో ఏ మెటీరియల్ యూజ్ చేశారు, మొత్తం డీటెయిల్స్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేయబోతున్నాను. సో ఇది ఒక నెట్ లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇందులో యూజ్ చేసిన నెట్ కూడా చాలా సాఫ్ట్ నెట్. ఇప్పుడు మీకు దగ్గర నేను చూపిస్తాను. సాఫ్ట్ నెట్ మెటీరియల్ ఇందులో యూజ్ చేశారు. ఇందులో యూజ్ చేసిన వర్క్ వచ్చి ఎంబ్రాయిడరీ కట్ బటర్ఫ్లై వర్క్ అనమాట. ఫ్రాక్ అంతా మొత్తం మీకు ఈ విధంగా బటర్ఫ్లైస్ ఉంటాయి అనమాట. సో బటర్ఫ్లై వచ్చి కట్ బటర్ఫ్లై అంటారు అనమాట ఈ యొక్క డిజైన్ని. అండ్ ఈ యొక్క బటర్ఫ్లైలో యూజ్ చేసిన మెటీరియల్ వచ్చి సాటన్ రిబ్బన్, మధ్యలో చిన్న గోల్డ్ కలర్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా మొత్తం ఓవరాల్గా డ్రెస్ అంతా బటర్ఫ్లైస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఒక బటర్ఫ్లైకి ఇంకో బటర్ఫ్లైకి అటాచ్మెంట్గా ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుందన్నమాట. మొత్తం ఫ్రాక్ అంతా ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. చూడటానికి చాలా డీసెంట్గా, చాలా రిచ్గా ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క ఫ్రాక్లో మనకి ఎటువంటి హ్యాండ్స్ అనేవి ప్రొవైడ్ చేయరండి. ఇది స్లీవ్లెస్ అనమాట. మనం ఎక్స్టర్నల్గా హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఎక్స్టర్నల్గా బ్రాసో నెట్ అంటారు కదా, ఆ బ్రాసో నెట్ తీసుకొని ఈ విధంగా హ్యాండ్స్కి స్టిచ్చింగ్ అనేవి నేను చేయించుకున్నాను. ఒకవేళ మీకు స్లీవ్లెస్ వేసుకోవటం ఓకే అయితే మీరు ఇలా స్లీవ్లెస్గా కూడా అనేది వేసుకోవచ్చు. నెక్ వచ్చి రౌండ్ నెక్ అనమాట. అట్ ద సేమ్ టైం దీనికి లోపల లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా లైనింగ్ ఉంటుంది. మనం వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేయకూడదండి. ఇన్ జనరల్గా నార్మల్గా హ్యాండ్ వాష్ లేదంటే షాంపూ వేసి జస్ట్ నార్మల్గా వాష్ చేయాలి. సో నేను దీన్ని ఇప్పటికి 2 to 3 times వాష్ చేశాను. కలర్ అయితే ఏ మాత్రం ఫేడ్ అవ్వలేదు. సో నేను కొన్నప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంది. బట్ కొంచెం స్మూత్గా దీన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఎక్స్టర్నల్గా చున్నీ కానీ ప్యాంట్ కానీ ఏం ప్రొవైడ్ చేయరు. జస్ట్ ఓన్లీ ఒక ఫ్రాక్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. నేను కొన్నప్పుడు అయితే 900, ప్రస్తుతానికి ఇది 600+ ఉంది. సో కాస్ట్ అయితే చాలా వరకు తగ్గింది. మీలో ఎవరికైనా ఈ ఫ్రాక్ కావాలంటే ఇప్పుడే ఆర్డర్ చేసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ప్రైస్ వేరియేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు అవుతూనే ఉంటాయి. ఇది చాలా తక్కువ రేట్లోనే ఉంది కాబట్టి తక్కువ రేట్లోనే మీకు మంచి ఫ్రాక్ అనేది వస్తుంది. ఈ ఫ్రాక్ యొక్క బర్త్ సైజ్ వచ్చి 40 నుంచి 42 సైజు ఉన్న వాళ్ళకి సరిపోద్దండి. ఎక్స్ట్రాగా మార్జిన్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో అయితే ఉంది, కానీ ఎక్స్ట్రాగా మార్జిన్ అయితే ఏం లేదు. 40 నుంచి 42 సైజు ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. అండ్ ఇది ఫుల్గా స్టిచ్ చేసి మనకి పంపిస్తారనమాట. మనం ఎక్స్టర్నల్గా ఏం స్టిచ్చింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ హ్యాండ్సే స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. నడుము సైజు 38 to 40 ఇంచెస్ వరకు నడుము సైజ్ అనేది సరిపోతుంది. సైజ్ లాంగ్ వచ్చి 56 ఇంచెస్ అనమాట. సో అంటే 5.5 ఉన్న వాళ్ళ వరకు కూడా ఇక ఫ్రాక్ సైజ్ అనేది సరిపోతుంది. ఇదైతే నా బేబీ ఫస్ట్ బర్త్డేకి నేను తన కోసం రెడ్ ఫ్రాక్ తీసుకున్నాను అనమాట. మ్యాచింగ్ కోసం ఈ యొక్క ఫ్రాక్ నేను తెప్పించుకున్నాను. చాలా డౌట్ పడితే తెప్పించుకున్నాను ఎలా ఉంటుందని, కానీ పర్ఫెక్ట్గా సెట్ అయింది. మన ఛానల్లో ఆల్రెడీ ఆ ఫ్రాక్ గురించి రివ్యూ చేశాను. మీలో ఎవరికైనా గర్ల్ బేబీ ఉంటే ఈ యొక్క ఫ్రాక్ మీరు వేసుకొని మీ బేబీ ఆ రెడ్ ఫ్రాక్ వేసుకుంటే పర్ఫెక్ట్ మదర్ అండ్ బేబీ సెట్ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఈ ఫ్రాక్ అయితే చాలా బ్యూటిఫుల్, చాలా ప్రెట్టి, ఫంక్షన్స్కి పార్టీస్కి సూపర్ డూపర్గా ఉంటుంది. సైజెస్ అయితే మనకి ఏం అవైలబుల్గా ఉండవు. ఓన్లీ ఒకటే సైజ్ అండి. 40 to 40 ఇంచెస్ మధ్యలో ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కంటే ఒక 20+ నుంచి 30+ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. అందుకనే చిన్నవాళ్ళకి లేదంటే అంతకన్నా పెద్దవాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు. అండ్ ఇది హైట్ అండ్ సైజ్ కూడా ఫిక్స్డ్ కాబట్టి దీన్ని మనం రీస్టిచ్ అయితే చేయించుకోలేము. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫుల్గా స్టిచ్ చేసి వస్తుంది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకవేళ మీకు దీనిపైన చున్నీ వేసుకోవాలంటే ఇలాంటి చున్నీ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. కరెక్ట్గా సెట్ అయింది ఈ చున్నీ. మనకి ఇప్పుడు నెట్లోనే వర్క్ను నెట్ చున్నీస్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటున్నాయి. సో ఈ విధంగా కొంచెం నెట్ ఉన్న చున్నీ వేసుకుంటే ఈ యొక్క గౌన్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. లుక్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ చున్నీ కావాలంటే దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు హైట్ ఇష్యూ కానీ సైజ్ ఇష్యూ కానీ ఏమైనా ఉంటే 30 days రిటర్న్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ యొక్క ఫ్రాక్లో మనకి టోటల్గా 5 కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించిన రెడ్ కలర్, పింక్ కలర్, స్కై బ్లూ కలర్, మెరూన్ కలర్, గ్రే కలర్. సో మీకు నచ్చిన కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో భాగంగా మీ అందరికీ చాలా బాగా నచ్చిన, అట్ ద సేమ్ టైం నాకు కూడా చాలా బాగా నచ్చిన ఇక ఫ్రాక్ గురించి కంప్లీట్గా రివ్యూ చేశానని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చి కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ మీకు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మా అమ్మ పాఠశాల గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని మీ వాట్సాప్, ఫేస్బుక్ స్టేటస్లో షేర్ చేయడం
అస్సలు మర్చిపోవద్దు. మీకోసం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.